భక్తి జీవితం, యాంత్రిక సంబంధమైన విశ్వాస జీవితం, యాంత్రిక సంబంధమైనటువంటి ఆ క్రైస్తవ జీవితం ఎన్నటికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు. మెకానికల్ లైఫ్ అనేది ఎప్పటి కూడా క్రైస్తవుడికి ఉపయోగపడదు. నువ్వు ఆత్మీయంగా ఫలించడానికి ఉపయోగపడదు. మెకానికల్ లైఫ్ ఏంటంటే తెల్లవారు లెగుస్తాం, స్నానం చేస్తాం, తెల్లబట్టలు వేసుకుంటాం, బండి ఎక్కుతాం, వచ్చేస్తాం, ఆరాధన చేస్తాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రిమోట్ తీసుకొని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో పడిపోతాం. ఆదివారం అయ్యింది, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళాలి, అంతే. ఇది మెకానికల్ లైఫ్. ప్రియ దేవుని సంగమా, నేటి దినాలలో మెకానికల్ క్రైస్తవ జీవితాన్ని ప్రభువు కోరుకోవట్లేదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. నేటి దినాలలోనే కాదు, ఎప్పుడు కూడా ఆయన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితం కోరుకునేవాడు దేవుని సన్నిధిలో తన హృదయ